వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ కొరకు చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ను వివరిస్తున్నాము. మనలో చాలా మందికి వీటికి సంబంధించిన డౌట్స్ ఉంటాయి. అవి ఏమిటంటే కాపర్ వైర్, అల్యూమినియం వైర్, అలాగే సిల్వర్ వైర్, గోల్డ్ వైర్. ఈ 4 మెటీరియల్ కూడా మంచి విద్యుత్ వాహకాలు, హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ మెటీరియల్. సో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి, అలాగే ఈ యొక్క కాపర్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్ ఈ వైర్స్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, వీటి యొక్క అప్లికేషన్స్ ని తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఇమేజెస్ ను చూపిస్తున్నాను. ఫ్యాక్టరీలలో తయారైనటువంటి రా మెటీరియల్ ఈ విధంగా కాయిల్స్ లలో వస్తూ ఉంటాయి. తర్వాత మనకు రిక్వైర్మెంట్ ను బట్టి, అవసరార్థాన్ని బట్టి వాటి యొక్క గేజ్ అంటే తిన్ను వైరు, తిక్కు వైరు, ఇట్లా అంటే మనకు కరెంట్ రేటింగ్ ను బట్టి వాటి గేజెస్ ను తయారు చేసి వాటికి ఇన్సులేటింగ్ కోటింగ్ కవర్ చేసి, ఇన్సులేటింగ్ అనేది డిఫరెంట్ మెటీరియల్ తో కవర్ చేస్తారు. ప్లాస్టిక్ స్లీవ్, మరికొన్ని వాటికి ఈ యొక్క ఇన్సులేటింగ్ రెజిన్ మెటీరియల్ ని అప్లై చేసి మార్కెట్ లో ఇస్తూ ఉంటారు. ఇవి రా మెటీరియల్ గా ఉన్నప్పుడు కాపర్ కాయిల్, అలాగే అల్యూమినియం కాయిల్, సిల్వర్ కాయిల్, గోల్డ్ కాయిల్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత వైర్ గా తయారు చేసి మనకి ఈ విధంగా సప్లై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాపర్ వైర్ చూద్దాం. జనరల్ గా కాపర్ వైర్ అనేది సో కండక్టివిటీ అనేది బాగా ఉంటుంది. కాపర్ వైర్లో కండక్టివిటీ ఉంటుంది. ఎక్కువగా కాపర్ వైర్ని ఉపయోగిస్తూ ఉంటారు. రైట్, ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారంటే హౌస్ హోల్డింగ్, ఇండ్లల్లో వైరింగ్కి సంబంధించినప్పుడు ఎక్కువగా కాపర్ వైర్ని ఉపయోగిస్తుంటారు. అలాగే ఇండస్ట్రియల్ వైరింగ్ అప్లికేషన్, ఇండస్ట్రీలో కూడా వైరింగ్ పర్పస్లో ఎక్కువగా కాపర్ వైర్ని ఉపయోగిస్తుంటారు. అలాగే ఎలక్ట్రిక్ మోటార్స్లో వైండింగ్ కొరకు కాపర్ వైర్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్, రైట్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్లో కూడా ఈ యొక్క కాపర్ వైర్ని ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పీసీబీలలో ఈ యొక్క కాపర్ వైర్ని ఉపయోగిస్తారు. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పీసీబీ ట్రాక్స్లలోనూ ఈ యొక్క ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అంటాం కదా, అక్కడ కూడా ఈ యొక్క కాపర్ మెటీరియల్ ప్రింట్ని ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం. అల్యూమినియం వచ్చినప్పుడు ఇది ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది కాపర్తో కంపేర్ చేసినప్పుడు. ఈ యొక్క కాపర్తో కంపేర్ చేసినప్పుడు అల్యూమినియం ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే దీనిని ఎక్కువగా పవర్ ట్రాన్స్మిషన్లో ఉపయోగిస్తారు. రైట్, పవర్ ట్రాన్స్మిషన్ అంటే సబ్స్టేషన్ నుంచి మన ఇండ్లకి, అలాగే వీధి లైట్లకి, డిఫరెంట్ అప్లికేషన్ పరిశ్రమలకి పవర్ అనేది ట్రాన్స్మిషన్ చేస్తారు కదా. ఆ ట్రాన్స్మిషన్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ పోలుల్లో ఉపయోగించేటువంటి వైరు అల్యూమినియం. అలాగే ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ లైన్లలో ఎక్కువగా ఈ యొక్క అల్యూమినియంని ఉపయోగిస్తారు ఆయా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. రైట్, అలాగే ఇది లైట్ వెయిట్ అన్నట్టు అల్యూమినియం అనేది. సో కాపర్ అనేది కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క డెన్సిటీ అల్యూమినియంతో పోల్చినప్పుడు. కాపర్తో పోల్చినప్పుడు అల్యూమినియం యొక్క వెయిట్ తక్కువగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ సిల్వర్. ఈ యొక్క సిల్వర్ అనేది హై ఫ్రీక్వెన్సీ ఈక్విప్మెంట్లలో ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లలోనూ, అలాగే ప్రిసైజ్ ఇన్స్ట్రుమెంట్లలో ఈ యొక్క సిల్వర్ వైర్స్ని, సిల్వర్ మెటల్ కలిగిన వైర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే గోల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. మరో విషయం ఏంటంటే మీకు కామన్గా తెలిసిన విషయమే, ఈ సిల్వర్ అనేది అల్యూమినియం, కాపర్ వైర్ కంటే కూడా ఎక్కువ కాస్ట్ కలిగి ఉంటుంది. సో అందుకనే ఇవి పెద్దగా నార్మల్గా హౌస్ హోల్డ్ పర్పస్ కానీ లేదా ఇండస్ట్రియల్ పర్పస్ కానీ తదితర ఇన్స్ట్రుమెంట్లో వాడరు. కానీ వెరీ ప్రిసైజ్
ఇన్స్ట్రుమెంటల్లోను, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఏరోస్పేస్ ఎక్విప్మెంట్లలో హై ఫ్రీక్వెన్సీ కొరకు ఈ యొక్క సిల్వర్ వైర్ని ఉపయోగిస్తారు. అంటే గైన్ అనేది ఎక్కువగా ఇందులో ఉంటుంది. ఓకే, సో తర్వాత గోల్డ్ వైర్. కాస్ట్ పరంగా మీకు తెలిసిందే, గోల్డ్ అనేది ఈ 3 మెటీరియల్ కన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ కలిగి ఉంటుంది. అయితే దీనిని ఎందుకు ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం. సో ఈ యొక్క గోల్డ్ వైర్ని, గోల్డ్కి సంబంధించిన కండక్టింగ్ మెటీరియల్ని హై ఎండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ డివైస్లో ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ అన్నప్పుడు చిప్స్ మేకింగ్, వాటికి సంబంధించిన కనెక్షన్స్, ఆ యొక్క చిప్స్ మేకింగ్లోనూ మైక్రో కంట్రోలర్ ఎలక్ట్రానిక్స్ వాటిల్లో ఉపయోగిస్తారు. రైట్. సో ఇవి ఎందుకు ఎక్కువగా హై ఎండ్ ఎలక్ట్రానిక్ చిప్లో ఉపయోగిస్తారు అంటే దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఈ యొక్క కాపర్తోనూ, అల్యూమినియంతోనూ, సిల్వర్తో పోల్చినప్పుడు ఈ గోల్డ్ మెటల్కి రెసిస్టెన్స్, అంటే ఈ గోల్డ్ మెటల్కి రస్ట్, కరోసిన్ అనేది పట్టదన్నట్టు. చాలా తక్కువ వీటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. రైట్. అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్కి ఇవి కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే రస్ట్ ఫామ్ అవ్వడము, కరోసిన్ ఫామ్ అవ్వడము. ఇట్లా రస్ట్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. అటువంటిప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీగా ఫ్లో అవ్వవు. సో ఎలక్ట్రానిక్స్ చిప్స్ అనేటి, ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి. అవి చాలా థిన్గా ఉంటాయి. చిప్పుల్లో ఉన్నటువంటి వైర్స్ అంటే మన వెంట్రుకలో 10వ వంతు 100వ వంతు కూడా అంత వెరీ స్మాల్ థిన్ ఉంటాయి. అటువంటి సందర్భాలలో అవి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయ్యి రస్ట్ ఫామ్ అయిన అనుకోండి, అటువంటి సందర్భాలలో ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయ్యి రస్ట్ ఫామ్ అయినా లేదా కరోసిన్ అయినా అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో అందుకని ఈ గోల్డ్ వైర్ని ప్రిఫర్ చేస్తారు. ఇవి కూడా చాలా మంచి కండక్టివిటీ మెటీరియల్ అన్నట్టు. సో వన్స్ అగైన్ మీకు ఇక్కడ చూడండి, ఫర్ జనరల్ పర్పస్, ఫర్ జనరల్ హౌస్ హోల్డ్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్ కాపర్ వైర్ ఈజ్ బెస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ కండక్టివిటీ, డ్యూరబిలిటీ అండ్ కాస్ట్. అంటే ఇవి కండక్టివిటీలోను, అలాగే ఎక్కువ కాలం మన్నిక అవడంలోనూ, మనం కొంచెం రఫ్గా యూజ్ చేసినా కానీ ఇవి మంచి ఎఫిషియెంట్గా ఉపయోగపడుతుంది. ఇది దీని యొక్క అడ్వాంటేజ్. మరి అల్యూమినియం అన్నప్పుడు లైట్ వెయిట్, అలాగే కాస్ట్ సెన్సిటివిటీ, అప్లికేషన్ విషయంలో వచ్చినప్పుడు వైర్ ఈజ్ సూటబుల్ చాయిస్. ఇది ఒక చాయిస్గా మనం వాడుకోవచ్చు. ఇందాకే మీకు చెప్పాము, సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన సిస్టమ్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారని. అలాగే ఈ యొక్క సిల్వర్ అంటే హై పర్ఫార్మెన్స్ ప్రిసిషన్ సర్క్యూట్లలో వీటిని ఉపయోగిస్తామని ఇందాకే మీకు వివరించాను. తర్వాత ఈ యొక్క గోల్డ్ అంటే లాంగ్ టర్మ్ రిలయబిలిటీ, కరోసిన్ రెసిస్టెన్స్, వీటిని తట్టుకొని నిలవగలిగే మెటీరియల్ కాబట్టి హై ఎండ్ మైక్రో కంట్రోలర్, మైక్రో చిప్స్లలో ఈ యొక్క గోల్డ్ మెటల్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో సింపుల్గా మీరు నోట్ చేసుకోవాలంటే ఏదైనా మీకు ఎగ్జామ్లలో కానీ ఇటువంటి సందర్భాలలో అడిగినప్పుడు ఒక టేబులర్ ఫామ్గా మీరు డ్రా చేయాలి అనుకున్నప్పుడు వీటిని నోట్ చేసుకోండి. సో కాపర్ విషయంలో వచ్చినప్పుడు వీటి యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రైట్. అలాగే అల్యూమినియం వైర్ వచ్చినప్పుడు గుడ్, ఇది ఎక్సలెంట్, అల్యూమినియం అనేది గుడ్.
సిల్వర్ అనేది బెస్ట్, గోల్డ్ అనేది వెరీ గుడ్, రైట్? అలాగే కాస్ట్ అనేది మీకు తెలిసిందే. నెక్స్ట్ కరోసిన్ రెసిస్టెన్స్ సందర్భంలో వచ్చినప్పుడు మనం అంటే దాని యొక్క రస్ట్ని నిరోధించగలిగేది అన్నప్పుడు కాపర్ పర్వాలేదు, కాపర్ అనేది రస్ట్ని కొంతవరకు నిరోధించగలదు. అలాగే అల్యూమినియం అనేది పూర్ అన్నట్టు తొందరగా ఈ యొక్క కాపర్ రస్ట్ అనేది పడుతుంది, రైట్? త్రుప్పు పడుతుంది. అలాగే ఈ యొక్క సిల్వర్ విషయంలో వచ్చినప్పుడు కరోసిన్ అనేది ఎక్సలెంట్గా ఇది రెసిస్ట్ చేయగలదు, తొందరగా రస్ట్ పట్టదు అన్నట్టు, రైట్? ఇక గోల్డ్ విషయంలో వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్లీ హై అంటే రస్ట్ని రెసిస్ట్ చేయగలదు ఇది. సో మనకు రస్ట్ ఫామ్ కాకపోతే ఏమవుతుందంటే మంచి గుడ్ కండక్టివిటీగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వెయిట్ విషయంలో వచ్చినప్పుడు కాపర్ అనేది ఈ అల్యూమినియం కన్నా కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, అల్యూమినియం వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో తర్వాత ఈ యొక్క సిల్వర్ అనేది మోడరేట్గా ఉంటుంది, మరి అంత హైట్ ఉండదు, మరి అంత తక్కువ వెయిట్ ఉండదు. అదే గోల్డ్ విషయంలో వచ్చినప్పుడు ఈ యొక్క 3 మెటీరియల్తో కంపేర్ చేసినప్పుడు ఈ మెటీరియల్కి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాటి యొక్క డెన్సిటీ, రైట్? సో నెక్స్ట్ మెకానికల్ స్ట్రెంగ్త్ విషయంలో వచ్చినప్పుడు కాపర్కి హై అన్నట్టు, ఇది డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. మరి అల్యూమినియం అనేది డ్యూరబిలిటీ తక్కువ కాలం మన్నిక అనేది ఉంటుంది. సిల్వర్ అనేది మోడరేట్ అన్నట్టు, రైట్? సో మెకానికల్ స్ట్రెంగ్త్ విషయంలో వచ్చినప్పుడు గోల్డ్ అనేది తక్కువగా. సో ఇవి వీటి యొక్క డిఫరెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన జిఎంట్రానిక్స్ ఛానల్లో రెగ్యులర్గా ఎలక్ట్రానిక్స్ టెక్నిక్స్ గురించి ఎక్కువగా వివరిస్తూ ఉంటాము. ఈ ఛానల్ ఎలక్ట్రానిక్స్ స్కిల్స్ డెవలప్ చేయడం కొరకు ఉంది. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మీ యొక్క డౌట్స్ని కామెంట్లో తెలియపరచండి. ఆ యొక్క డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. త్వరలో ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ స్కిల్స్ లెర్నర్స్కి వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి అందులో మీకు ఏ యొక్క డౌట్స్ ఉన్నా అందులో చర్చించి మీ యొక్క ఎలక్ట్రానిక్స్ స్కిల్స్ డెవలప్మెంట్కి మన జిఎంట్రానిక్స్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడే విధంగా చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.